హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు వీడియో వచ్చేసి అయితే వరలక్ష్మి వ్రతం రోజు తీసిన వీడియో. నేనైతే మార్నింగ్ లేసేస్తే ఇల్లంతా తుడిచేసిన తర్వాత, ముగ్గు గిట్ల వేసిన తర్వాత, ఈ మంచం పైన నైట్ మా పిల్లలు పడుకున్నారు. అది వాళ్ళు పడుకున్నారని నేనైతే పొద్దునైతే పక్కనే తీయలేదు. దాని తర్వాత అయితే నేను వాళ్ళు లేచిన తర్వాత తీసేసాను. చూడండి, ఇక్కడైతే మా పాప వాళ్ళకి స్నానం అయితే పోయించి రెడీ చేసేసాను. దాని తర్వాత ఇంట్లో పూజ చేసిన తర్వాత నేనైతే వ్రతం లాంటిది ఏం చేయలేదండి. జస్ట్ దీపం అయితే రెగ్యులర్గా ఎలా ముట్టించుకుంటామో ఆ విధంగా అయితే ముట్టించాను. అలా ముట్టించిన తర్వాత ఇట్లా పసుపు కుంకుమ తీసుకుందామని అక్క వాళ్ళ ఇంటికి, పక్కన మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి, అలా కిందికి కూడా, అంటే 4 ఇళ్ళలో నేను పసుపు కుంకుమ అయితే తీసుకున్నాను. చూడండి, ఇక్కడ ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత రెడీ అయితే మేము, నా వీడియోలో కనిపిస్తుంది కదా సుప్రజ, వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. అక్క ఆల్రెడీ పూజ చేసేసింది. చేసిన తర్వాత ఇక్కడైతే పసుపు కుంకుమ ఇస్తారు కదా, అంటారు కదా పసుపు కుంకుమ కొరకు ఎంతవరకైనా పోవాలని, ఎంత దూరమైనా వెళ్ళాలి అంటారు. అప్పుడు మనకు ఆ తల్లి ఆశీస్సులు అనేవి ఉంటుంది. చూడండి, ఇప్పుడు అక్క వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత మేమైతే పసుపు కుంకుమ పెట్టుకున్న తర్వాత అక్క అయితే వాయనం ఇస్తుంది. దాని తర్వాత వీడియో అనేది కంటిన్యూ అవుతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని అయితే మొత్తం చూసేయండి. అలాగే నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చెప్తాను కదా, స్లిప్ అయింది అనుకో, ఒక పైన కాల్ అయితే నువ్వు వచ్చి మొహం తగులుతావు. అబ్బా గట్టి చెప్పండి. అందరు చిన్నోలే, వచ్చిన వాళ్ళు అందరు చిన్నోలే. అయితే ఈ ప్రసాదం పంపించలేము. చూడు, ఎంత బాగా తిన్నావో. అప్పటికే మరి ఇప్పుడు ఆయన బీసెప్ట్ వెళ్తాడు, నువ్వు అన్నీ మాట్లాడు. ఏ కట్ చేయి, మా అమ్మ ఎక్స్ప్రెషన్ పెట్టింది. దయ్యం ఎట్టినట్టు తెచ్చేయాల్సింది వచ్చినోడు. జ్వరం గట్టిగా వస్తుంది చెట్టే. అన్నీ ఒక ప్లేట్లో వేసి ఉంచవలసింది. నేను నువ్వేంటమ్మా చెప్పడం ఇచ్చేస్తే తీసుకుంటారే, చెప్పడం కాదు, ఆ కూర్చోడానికి. ఇంకా నేను పైకి పెట్టిన వీడియో. కొంచెం గట్టిగా చెప్పండి వాయిను. అమ్మ నువ్వైనా గట్టిగా చెప్పు. నువ్వు వీడియో చూసినావు కానీ కళ్ళు కనిపించలే. బాగున్నారు. అదండి టీచర్ అమ్మక్కడ ఇల్లు పెట్టి ఇది వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో తీసిన వీడియో అండి. చూడండి, ఇక్కడ వీడియో తీయడానికి అయితే టైం అనేది లేదు, అందుకే వీడియో అయితే తీయలేదు, కొంచెం షార్ట్ లాగా అయితే తీసాను. ఇదండి వీడియో కనుక మీకు ఎలా అనిపించిందో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.